ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమ, ఐం సరస్వత్యే నమ, గాయత్రీ పరంబికాయ నమ, దుమ్ దుర్గాయ నమ, క్రీం క్రీం మహాకాళికాయ నమ. ఓం నమ శివాయ, శివాయ గురవే నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. క్రీం మహాకాళికాయ నమ, ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా మే నెల మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. గోచారంలో ప్రధానంగా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం, ప్రధానంగా అంగారకుడితో పాటు కలిగి మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అంగారకుడు అంతా కూడా మే నెలలో 13వ తారీఖు రోజున మేషరాశిలో సంచారం చేయడం, రాశి మార్పు అనేది జరుగుతుంది. మరియు ఇక్కడ రవి భగవానుడు అంతా కూడా మే నెల 14, 15 తారీఖులో అంతా కూడా మార్పు చెందడం అనేది, రవి సంక్రమణం అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ రాశికి అంతా కూడా సంక్రమణం చేయడం జరుగుతుంది. బుధాదిత్య యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవిమంగళ యోగము, మళ్ళా కుజమంగళ యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చంద్రమంగళ యోగం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశిలో అంతా కూడా అంగారకుడు మేషరాశిలో సంచారం చేస్తారు. తర్వాత రవి భగవానుడు బుధుడితో పాటు కలిగితూ ఉంటాడు. మే నెల 14 తర్వాత వృషభ రాశిలో అంతా కూడా రవి భగవానుడు సంచారం చేయడం, ఈ యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా మే 14 తారీఖు తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశిలో సంచారం చేయడం, బృహస్పతితో పాటు కలిగితూ ఉంటారు. ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే స్వల్పంగా కొన్ని రాశుల వాళ్ళకి ఇష్టమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషాలంతా కూడా ప్రామాణికంగా ఉన్నాయి. గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి నవగ్రహ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది. జన్మ జన్మాంతరమైన మహాపాతక దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా జగన్మాత ఆరాధన చేసుకోవడం, దేవీ కడ్మాల స్తోత్రం అంతా కూడా పఠించడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. తులారాశి జాతకులకి మే నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి గ్రహాలంతా కూడా యోగకరంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా ఉండడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలో తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క శుక్రుడు ఆధిపత్యం అంతా కూడా ఇక్కడ ప్రధానంగా మిథున రాశిలో సంచారం చేయడం, శుక్రుడు అంతా కూడా బృహస్పతి పాటు కలిసి సంచారం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవికి తామరపులతో అర్చించడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవికి అంతా కూడా సహస్రనామార్చన ప్రతినిత్యం కూడా పసుపు కుంకుమతోటి అర్చించడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖడ్గమాల స్తోత్రాన్ని అంతా కూడా పఠించుకోవడం, గోమాత సేవ చేయడం మంచి పుణ్య ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం, కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం, ఈ యొక్క రాహుగ్రహాల యొక్క రాహుకేతు యొక్క స్తంభాల్లో గ్రహస్థితి అంతా కూడా ఉండడం, కాలసర్ప దోషంలో ఉండడం అనేది ప్రధానమైన కారణంగా చెప్పడం జరుగుతుంది. తులారాశి జాతకులకి ప్రధానమైన విశేషమైన పుణ్య ఫలితాలు ఏంటంటే ఇక్కడ బుధాదిత్య యోగంలో అంతా కూడా ఈ యొక్క రవి భగవానుడు బుధుడు కలిగితో పాటు సంచారం చేయడం, శుక్రుడి యొక్క సంచారం చేయడం అనేది, ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం అనేది అఖండ రాజయోగ ప్రాప్తి వస్తుంది. ప్రధానంగా మిత్రగ్రహం యొక్క కలియికని జరగడం అనేది రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి మీరంతా కూడా నూతన వ్యక్తుల పరిచయం వల్ల, స్నేహితుల యొక్క పరిచయం వల్ల మీకంతా కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. 14వ తారీఖు, 17వ తారీఖు, 18వ తారీఖు, 27వ తారీఖు లోపల మంచి శుభమైన వార్త వింటారు. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి రాజశ్యామల యజ్ఞాధికతలు ఆచరించండి. జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం చేసుకోండి. తద్వారా రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. హనుమతారాధనలో భాగంగా హనుమత్ జయంతి రోజున విశేషంగా నాగవల్లి దళాచన పూజ చేసుకోవడం, మన్యసూక్త పారాయణం చేయించడం విశేషమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. రామాలయంలో శ్రీరామచంద్ర స్వామికి ప్రీతికరంగా
తులసి మాలను సమర్పించడం, సీతారాముల కళ్యాణం ఆచరించడం వల్ల అఖండమైన శుభమైన ఫలితాలు పొందుతారు. శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ.